యాదగిరి గుట్ట మొత్తం అప్పుడు కేసీఆర్ మంచిగానే చేసిండు, చేయలే అంటే అక్కడ పైన కానొస్తుంది. అక్కడ ముఖ్యమంత్రులు దిగాలే, కిందికి రావాలి, వచ్చి యాదగిరిగుట్టని దర్శనం చేసుకోవాలి, నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలి, పోవాలి. ఇదేమో ఈసీఎల్ రోడ్, ఇది ఇక్కడ రింగ్ రోడ్ ఉంటుంది, ఇదేమో ఈసీఎల్ రోడ్. ఇంకో లెఫ్ట్ సైడ్లోనేమో యాదగిరిపల్లి ప్లస్ కళ్యాణకట్ట వెళ్తుంది. ఇక పార్క్ ఎట్లా చేసారు మీదికి, అది గోల్డెన్ టెంపుల్. మళ్ళా మీద గోల్డెన్ టెంపుల్. అక్కడ ఏ ముఖ్యమంత్రి అయినా గవర్నమెంట్ కాబట్టి కేసీఆర్ అని కాదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ఆయన దిగుతాడు. ఆడ మీద హెలికాప్టర్ దిగి కిందికి ఇదే రోడ్డు. ఇదేమో మల్లాపురం రోడ్డు, అదేమో మల్లాపురం రోడ్డు, స్టేట్ది మల్లాపురం రోడ్డు. ఇదేమో కేసీఆర్ అయినా అంటే కేసీఆర్ కాదు, ఏ ముఖ్యమంత్రి అయినా దిగితే చక్కగా ఇట్లా వస్తారు. మీద హెలికాప్టర్ దిగుతుంది, హెలికాప్టర్ దిగితే కిందికి వచ్చి కళ్యాణకట్ట అంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. యాదగిరిగుట్ట కానీ ఇట్లాంటి ప్రజలకు పెట్టే సొమ్ము ప్రజల సొమ్మే. ఇదంతా ఓట్లేసుకొని గెలిచి అది చేసి ఇంతకెళ్ళి వస్తారు. ముఖ్యమంత్రి అయినా, రేవంత్ రెడ్డి అయినా, ఇప్పుడున్న ప్రభుత్వం అయినా, ఎవరైనా అంటే వాస్తవానికి కేసీఆరే చేసిండు అప్పుడు. అవి మన పైసలే అవి అవన్నీ. అదేమో యాదగిరిగుట్ట టౌన్లోకి వెళ్తుంది స్టేట్. ఈ స్టేటు యాదగిరిగుట్ట టౌన్లోకి వెళ్తుంది. ఇక ఇలా విగ్రహాలను పెట్టిరు మంచిగా, చెరువు స్థాపించారు, అన్నీ సృష్టించి అది చేసారు. చూడండి అవన్నీ గవర్నమెంట్ భూములు. రాళ్ళ సొమ్ము రాళ్ళ పాలు. ఏలేటోడు వాడు అందుకే రాజకీయ నాయకులు ఇట్లా రాజకీయం చేస్తారు. ఈ చెర్ల రేపు వాటర్ ఎక్కువ అయితే బసవాపురం ప్రాజెక్ట్ నుంచి ఇళ్ళకి నీళ్లు దించుతారట. బసవాపురం ప్రాజెక్ట్ ఇట్లా అంతా కమిషన్ల మీద సృష్టించుకుంది. చూసుకోండి మంచిగా. చక్కగా కళ్యాణకట్ట కాడికి పోతుంది. కళ్యాణకట్ట యాదగిరిపల్లి వంగపల్లి వెళ్తుంది. మళ్ళా పార్కు, గ్రీన్ పార్కు, అన్ని పార్కులు, గ్రీన్ పార్కులు. ఇంకా అప్పట్లో ఈ గుట్టలు బుట్టలు అన్నీ ప్రభుత్వాలే కొన్నారు. ప్రభుత్వాలు ఎందుకు కొంటారు? రాజకీయ నాయకులే కొంటారు. రాజకీయం చేసి ఏడ డెవలప్మెంట్ ఉంటే ఆడ కమిషన్ల మీద కొంటారు. దాన్ని మంచిగా డెవలప్మెంట్ చేసి 100 ఎకరాలు ఉంటాయి వాళ్ళకి. కానీ మనమే ఓటేసుకోవడం, మనమే బచ్చగాలి. అట్లా గ్రీన్ పార్కు. ఇదేమో కళ్యాణకట్ట పోతుంది. ఇది కళ్యాణకట్ట, యాదగిరిపల్లి కళ్యాణకట్ట. యాదగిరిగుట్ట టౌన్కి పోతుంది. అది టౌను. అదేమో రాజకీయ నాయకులు విఐపీలు దిగితే వాళ్ళు దిగి కిందికి వచ్చి దేవిని దర్శనం చేసుకొని మళ్ళా అటు పోతారు. ఇదేమో ఈసీఎల్ పోతుంది. చక్కగా ఈసీఎల్. అట్లా అంతా రాజకీయ నాయకులు కిట్టురు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ మీకు అంతా చూపించినందుకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి.